చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. అందులో మనకి మొత్తం మనకు బేసిక్ శాలరీ ఎంత వస్తుంది? ఫిక్స్డ్ సార్ 25,000 ఫిక్స్డ్ రేటింగ్. 15,000 ఇన్సెంటివ్, టోటల్ 40,000. ఎంతమ్మా? 24,800. అది 200 రూపీస్ ట్యాక్స్ పోతుంది. అదే అది ఇంతకుముందు పిఎఫ్ కట్ అవుతుంది, అది కూడా ఇప్పుడు కట్ అవుతుంది. 1 year సార్ పిఎఫ్ ఎందుకు కట్టారు అంటే వీళ్ళు పిఎఫ్ కట్ చేస్తే కొన్ని రైట్స్ వస్తాయన్నమాట వీళ్ళకి, దానివల్ల అది కూడా కట్ చేస్తారు. అందులో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేది ఇంటీరియర్ ప్లేస్, వాళ్ళు అలాంటి ప్లేస్. అవునవును, కరెక్టే కదా. కానీ మఫ్సిల్ అంటే రూరల్ ఏరియాస్లో మనం కాన్సన్ట్రేషన్ అంతా అదే కదా. మన వాళ్ళు అలాంటి ఏరియాస్కి వెళ్ళి కష్టపడుతున్నారు. మన వాళ్ళు లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేది అందుకే అప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసాము. ప్రతి ఊరికి ఒక అంటే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో మనం హాస్పిటల్ క్లినిక్ కూడా పెట్టుకున్నాం. మన ఆడే ఉండేటట్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ క్వార్టర్స్ కూడా పెట్టించాము, అన్నీ చేసాము. బట్ కొంచెం నేను పని చేస్తాను మ్యామ్. విల్ రైట్ ఏ లెటర్ బికాస్ ఐ డోంట్ వాంట్ టెల్ లైస్ టు యూ. నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు. మనం గవర్నమెంట్ మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్ నేరుపోయి కొట్టాడికి ఎత్తికి మాట్లాడి చేయించింది. ఇప్పుడు నేనైతే లెటర్ రాస్తాను, హెల్త్ మినిస్టర్ రాస్తాను, సీఎం గారికి రాస్తాను, దెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాస్తాను. ప్లస్ అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్, ఎందుకంటే మీ అంతా ఆయుష్మాన్ కింద వస్తుంది కాబట్టి దానికి అక్కడ కూడా లెటర్ రాస్తాను. దెన్ లెటర్ కృష్ణబాబు గారికి కూడా కాపీ పెడతాం, ప్రిన్సిపల్ సెక్రటరీ పెడదాం. మనం లెటర్స్ లుక్ ఫర్ సమ్ ప్రొయాక్టివ్ డెసిషన్ వస్తుందని అనుకున్న ఆలోచన, మంచి ఆలోచన. అందరూ ఎదుగుతున్నారా అర్థం కాదు. మొత్తం 90% అమ్మాయిలు. అదే మరి మనం రిక్రూట్మెంట్ అయితే యూఎస్ నుంచి ఆ కష్టం పడి వస్తుంది అని వెయిట్ చేసి రాకుండా దానికి వాళ్ళ ఎండను కూడా చూడట్లేదు. ఆ బాధ ఉన్నారు.